ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీకు వేలాది వందనాలైనా నీకే ఘనత, నీకే మహిమ చెల్లిస్తున్నాం మా కన్న తండ్రి. ఇప్పటి వరకునైనా నీ రెక్కల నీడలు మమ్మల్ని అందరినీ భద్రపరిచి నీ మాటలు వినటానికి బిడ్డలన్నీ పనులు పక్కకు పెట్టి నీ మాటలు వినటానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీసుకుంటాం దేవా తండ్రి. కనులెత్తి నీ వైపు చూసే అర్హత సర్వమానవాళి కోల్పోయినప్పటికీ తండ్రి, నీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మమ్మల్ని తల ఎత్తుకునే విధంగా చేసిన ఆత్మలకు తండ్రి అయిన దేవా, ఏమిచ్చి నీ రుణం తీసుకుంటాం తండ్రి. తండ్రి, వచ్చే బిడ్డలో త్వరగా వచ్చుటకు కృప చూపించండి తండ్రి. నీ వాక్య పరిచర్య కోసం నా ఆత్మ సంసిద్ధంగా ఉంది తండ్రి. నా శరీరాన్ని వాడుకొని 66 గ్రంథాలు వివరించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేసి అర్థం కాని బిడ్డలకు అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ఓపికనే దయచేయమని మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వల్లరా ఆరిపోతున్న ఆత్మదీపాలను వాక్యమై వెలిగిస్తున్న క్రీస్తు. ఆరిపోతున్న ఆత్మదీపాలను వాక్యమై వెలిగిస్తున్న క్రీస్తు. బాగా ఆలోచన చేద్దాం. ఎన్ని ఆత్మలు ఆరిపోయాయో ఇవాళ రేపు అన్నీ బయటపడతాయి. దేవుని వాళ్ళరా బాగా ఆలోచన చేద్దాం. బాగా ఆలోచన చేయండి, చాలా సీరియస్గా తీసుకోండి. ఈ పాఠం చాలా ముఖ్యం. ప్రతి పాఠము చెప్పిన పాఠంలో నుంచే పుట్టుకొస్తున్నది. ప్రతి పాఠం కూర్చొని ఆలోచిస్తే దేవుని వాళ్ళరా, మరి ఆరిపోతున్న ఆత్మదీపాలను వాక్యమై వెలిగిస్తున్న క్రీస్తు. నిజంగా బాగా ఆలోచించేద్దాం. ఈ భూమి మీద మనందరికీ తెలుసు, ఏదేమి తోటలో దేవుడు ఏం చేశాడు? మట్టికి ఆత్మనూదాడు. ఆత్మశక్తితోనే మనిషి బ్రతుకుతున్నాడు. మనిషి మరి ఆత్మ లేకపోతే మనిషి ఏమైపోతాడు? ఉంటాడా? ఉండడు. మరి ఈ ఆత్మ నుంచింది ఎవరు? దేవుడు కదా. దేవుడు ఎందుకు ఉంచాడు ఈ మట్టి దేహంలో? ఆలోచించాలి బాగా. దేవుడు ఈ మట్టి దేహంలో ఆత్మను ఎందుకు ఇచ్చాడు? దేనికోసం ఉంచాడు? చూద్దాం. వాక్యాలు మనం ఆలోచిస్తే సామెతల గ్రంథం 20 అధ్యాయము 27వ వచనం చూడండి. సామెతల గ్రంథం 20 అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఏంటంటమ్మా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం ఆరిపోతే ఏమైపోతుంది? శరీరం కుప్పగూలిపోతుంది. అంటే యెహోవా పెట్టిన ఆత్మదీపం ఇంకా మనం బ్రతికున్నామంటే మనలో వెలుగుతుంది. అంతేనా? వెలుగుతుంది. మనం అనుకుంటున్నాం వెలుగుతుందని. మరి ఏదేమో తోటలో అదే దేవుడు ఆది తల్లిదండ్రులను వెలిగించిండు కదా. వెలిగించినా లేదా? వెలిగించాడు. వెలిగించిన తర్వాత కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. అన్నిటి జోలికి పో, కానీ నేను చెప్పిన ఒక్క చెట్టు జోలికి నువ్వు పోకన్నాడు. అపవాదం వచ్చింది, పోయేటట్టు చేసింది, ఆజ్ఞ మీరేటట్టుగా చేసింది. దేవునికి లోబడే విధంగా దేవుని గురించి ఆలోచించే ఆత్మ వెళ్ళిపోయింది. దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండం 2వ అధ్యాయము
16-17 చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 16-17 ఒకసారి మనం చూసినట్లయితే మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని. నిశ్చయముగా అంటే కన్ఫామ్ గా చచ్చిపోతావు అని చెప్పింది. దెయ్యం ఏం చెప్పింది ఆదికాండం 3వ అధ్యాయంలో? చదవండి, 1, 2, 3 వచనం చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అనెను. కన్ఫామ్ గా చెప్పింది ఎవరు? అవ్వ, ఆదాము ఇద్దరు చెప్పారు, తినొద్దు, దేవుడు మమ్మల్ని తినొద్దని చెప్పాడు అని చెప్పింది. అపవాదం ఏం చెప్తుంది? అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవత వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా కన్ఫర్మ్ గా తినేసారు. ఇప్పుడు ఏమైపోయింది? తిన్నారు కదా, చచ్చిండ్రా? తిన్నారు కదా, చావలే. అంటే ఇప్పుడు ఏమైపోయారు వీళ్ళు? తిన్న తర్వాత కూడా వీళ్ళు చావలే, వీళ్ళకి చావు రాలే. ఏమైంది? ఇప్పుడైనా ఆలోచించారా? మీరు బాగా ఆలోచించండి. దేవుడు మాట అపార్థంలోకి వెళ్ళిపోయింది. దేవుడు ఏం చెప్పాడు? మీరు తిని తినమున నిశ్చయముగా చచ్చిపోతారని చెప్పిండు. నువ్వు చావు అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? తిన్నా కానీ బ్రతికుందంటే ఇక్కడ ఎవరి హైలైట్ అయ్యారు ఎక్కువ? అపవాదే. చూసినవా? దేవుడు అబద్ధం చెప్పిండు, మీరు తిన్న చావరం అవును కదా అని. వాస్తవం ఏం చేశారు? అపవాదికి ఓటేసారు. వాస్తవం కదా. కానీ ఎక్కడ ఏమైందంటే మనం బ్రతుకున్నా మృతులుగా మారిపోయాం. అర్థమైందా? బ్రతికే ఉన్నాం. ప్రపంచంలో సర్వమానవాళి బ్రతికే ఉన్నారు, బ్రతికున్నారు, చావలే వాళ్ళకి. అర్థమవుతుందా అండి? అయితే ఇక్కడ ఏంటి మనం ఒకసారి ఆలోచిస్తే, ప్రకటన 3వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. ప్రకటన 3వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చూడండి. ఏంటంటమ్మా? జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. మనమంతా మృతులమే. ఎప్పుడు ప్రాణం పోసుకున్నాం మనం? కొలొస్సీయులకు రాసిన 2వ అధ్యాయం 12-13. మీరు బ్యాప్టిజమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు. దేవుడు యేసుక్రీస్తుని ఎవరు లేపిండు? పరలోకంలో ఉన్న తండ్రి లేపిండు యేసుక్రీస్తునా. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. 13. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. మృతులు దేవుని. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది? మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు? మృతులు అంటున్నాడు. అంటే బ్రతుకున్న మృతులమే మనం. వాస్తవం కదా. క్రీస్తు భూమి మీదకి రానంత కాలము పాత నిబంధనలో కొత్త నిబంధనలో వీళ్ళంతా ఎవరు? మృతులే. మరి మృతులకి పరలోకం ఉంటుందా? మృతులు ఏమైపోతారు? దేవుడు అంటూ ఒక ఆయుష్కాలం రాస్తాడు, నువ్వు ఇంతకాలం బ్రతకాలని రాస్తాడు. తర్వాత ఆయుష్కాలం తీరిన తర్వాత సర్వ మానవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? యేసుక్రీస్తు రాకముందు పాతాళమే. నువ్వు ఎంతగా ఈ భూమి మీద బ్రతికినా, ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని సత్క్రియలు చేసినా, యేసుక్రీస్తు భూమి మీదకి రాకపోతే, మన కోసం బలి కాకపోతే మనమంతా మృతులమే, ఆరిపోయిన దీపాలే. మనమంతా ఆరిపోయిన దీపాలేనండి. అర్థమవుతుందా దేవుని వాళ్ళారా? ఇలా చాలామందికి అర్థం కావట్లే మన పరిస్థితి ఎలా ఉన్నదంటే, యోబు గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం.
భక్తి శూన్యుల దీపము భక్తి శూన్యుల దీపము దీపము ఆర్పివేయబడుట అరుదు కదా. అంటే భక్తి లేని, దేవుని మీద భక్తి లేని వారి యొక్క దీపము అంటున్నారు. దీపం అంటే ఏంటి? ఆత్మదీపం. ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఆ దీపం అంటే మనము మన కోసం చీకట్లో వెలిగించుకోవడానికి దీపాలు కాదు. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు ఆత్మదీపం గురించి ఆలోచించమంటున్నాడు. ఇక్కడ ఆత్మదీపము ఆర్పే ఎవరి చేతులు? నీ చేతులు. కొంతమంది అంటే సూసైడ్ చేసుకుని ఆత్మదీపం ఆర్పేసుకుంటారు. అర్థమవుతుందా? ఇది కాదు. కానీ నిజంగా మనం బ్రతికినంత కాలం, బ్రతికిన తర్వాత ఆయన ఆర్పేయాలి మన దీపాన్ని. ఆయననే కదా వెలిగించింది. మన సామెతలు ఏం చదువుకున్నాం? సామెతలు 20 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మనలో ఏముంది? దీపం. అర్థమవుతుందా? ఈ దీపం చాలా మంది ఏం చేస్తారండి, ఒకసారి మనం ఆలోచిస్తే కొంతమంది ఏం చేస్తారు, మనము వెలిగినంతసేపు వెలుగుతుంది. మన ఊర్లలో ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు. ఇప్పుడంటే దీపాలు లేవు, కరువు అయిపోయినాయి. కానీ ల్యాంప్స్ అంటారు కదా. మన అవసరాలను, మన భోజనాలు కానీ అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పండుకునే టైంలో మనం ఏం చేస్తాం? ఆ దీపాన్ని ఉండి లేనట్టుగా వెలుగుతుంటుంది. అది ఎప్పుడో వచ్చేసే గ్యాస్ నేను అయిపోతుంది, ఆరిపోతుంది. వాస్తవం కదా? బాగా ఆలోచన చేయండి. ఇది చాలా 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 డీప్గా ఉంటుంది. చాలా ఆలోచింపజేసే మాటలండి ఇది. ఈ ఆత్మజ్ఞానానికి వచ్చిన తర్వాత నీ ఆరిపోతున్న దీపాన్ని ప్రతి వారము, ప్రతిరోజు వెలిగిస్తుండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఒక వారం మనం రాకపోతే ఎన్ని రోజులు డుమ్మా? 15 రోజులు. 15 రోజుల తర్వాత ఎలా ఉంటుందండి మన మనస్తత్వం? మన మనసు ఎలా ఉంటుంది? చాలా ఇబ్బంది ఉంటుంది కదా కదా. మరి యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు సుమారుగా మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలండి. 400 సంవత్సరాలు ఏ ప్రవక్త లేడు, ఏ బోధకులు లేడు. మరి ఆ ప్రాంతంలో ఆ 400 సంవత్సరాల కిందట బ్రతికిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించండి. అప్పుడంతా వాళ్ళ ఆరిపోయిన దీపాలే. ఆ మధ్యలో ఎంతమంది చచ్చిపోయినా పాతాళమే. ఇప్పుడు ఒక ప్రవక్త, ఒక బోధకుడు నడిపించే విధానం నడిపించకపోతే ఆత్మ ఎలాగెళ్ళిపోతుందండి? శూన్యమే. చాలా డీప్గా మీరు ఆలోచించాలి. ఇలా నిజంగా మీ ఆత్మదీపం ఎంతవరకు వెలిగింది? 100%లో 100%లో ఎంతగా వెలిగింది? 50 ఉందా, 20 ఉందా, 30 ఉందా, 40 ఉందా? మన మరణ దినం మన దీపం ఎప్పుడు ఆర్పేస్తాడో మనకు తెలియదు. దేవుడు తెలుసా? మన దీపాన్ని ఎప్పుడు ఆర్పేస్తాడో మనకు తెలియదు. దేవుని వాళ్ళరా, కొన్ని మాటలు మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. యోబు గ్రంథం 18వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. యోబు గ్రంథం 18వ అధ్యాయం 5-6 వచనాలు. భక్తిహీనుల దీపం ఆర్పివేయబడును. ఇంతకీ ఎవరు భక్తిహీనులు? చూస్తానికి అందరు భక్తులే ఉన్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎంతో విధంగా తాగుబోతులు, తిండిపోతులు, తిరుగుబోతులు అందరూ తిరిగి లాస్ట్కి సండే పరిశుద్ధంగా తానాలు చేసి తెల్ల బట్టలు వేసుకొని మంచి బైబిల్ పట్టుకొని సంఘానికి పోయిన వీళ్ళంతా పరిశుద్ధులైతారా? పరిశుద్ధులు అంటే ఎవరు చెప్పండి? పరిశుద్ధులు అంటే దేవుని సన్నిధిలో దేవునికి ఆనుకొని వాక్యానుసారంగా వీళ్ళు ఉండే వాళ్ళంతా ఎవరు? పరిశుద్ధులు. మరి భక్తిహీనులు, దేవుని యందు భయము భక్తి లేని వాళ్ళంతా ఎవరట? భక్తిహీనులు. మరి భక్తిహీనులు కూడా గుడికి వస్తున్నారు, భక్తిహీనులు కూడా బైబిల్ చదువుతున్నారు, భక్తిహీనులు కూడా పాటలు పాడుతున్నారు, వాక్యాలు చదువుతున్నారు, సువార్త చెప్తున్నారు. వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారండి భక్తిహీనులు. ఎవరు ఎలా గుర్తుపడతావు? యేసు రెండో రాకడికి ఈ భక్తిహీనులంతా బయటపడతారు. ఎవరికి భక్తి ఉందో, ఎవరికి భక్తి లేదో. ఈ లోపట నీ ఆత్మదీపం ఏ విధంగా ఎదుగుతుందో అనేది నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఇది పర్సనల్. నీ ఆత్మదీపం, నీ కెపాసిటీ. నువ్వు ఎంత అన్నం తింటావో నీ కెపాసిటీ తెలియదా? చెప్పండి. విమాన ప్రయాణాలు ఇంత తింటాం, ముసలి ప్రయాణాలకు ఇంత తింటాం. కెపాసిటీ. నీ ఆత్మకు
దీపం వెలిగించాలంటే, ఆ దీపాన్ని వెలిగించాలంటే దేంతో వెలిగిస్తావు? చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన ఎవరమ్మా? వాక్యమై వచ్చాడు. అవునా కదా? వాక్యమై వచ్చాడు. వచ్చిన యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి, 4-5 వచనాలు. ఆయనలో జీవం ఉండెను. ఆయనలో జీవం ఉంది. నీలో ఉందా జీవం? నీలో లేదు. ఇలా యేసుక్రీస్తుని యేసుక్రీస్తు ఎలా ఉంటాడు మన హృదయంలో? వాక్యంతో ఉంటాడు. వాక్యమే యేసుక్రీస్తు కదా. బాగా వినండి. మన కుటుంబ సభ్యులు ఒక 5 ఉన్నారు అనుకోండి, 5 10 మందో, మీ పిల్లలు, మీ కుటుంబం బట్టి యేసుక్రీస్తుకి ఎంత స్థానం ఇచ్చి ఉంటారు? యేసుక్రీస్తుకి 100%లో ఫస్ట్ యేసుక్రీస్తుని దేవుని పక్కకు పెడదాం. ఫస్ట్ భర్తకి భార్యకి ఎంత స్థానం ఉంటుందమ్మా? సుమారుగా 25% ఉంటుంది. పిల్లలు పుడితే ఉంటుందా లేదా? పిల్లలు పుట్టినప్పుడు 50% ఉంటుంది. ఇంకో 50% వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, బాగా గమనించుకోండి. దేవుడు చేసుకున్న ఈ ఆలయము, దేవుడు పెట్టిన ఈ ఆత్మదీపానికి చోటు లేనప్పుడు మరొక చోటు ఎవరికి ఉంటుంది? భూమి మీద ఉన్న మనుషులకు ఉంటుంది, వాళ్ళ భార్య పిల్లలకు ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, బాగా ఆలోచన చేయండి. 100%లో మినిమం 25% భార్యకు ఉంటుంది, 25% పిల్లలకు ఉంటుంది. అర్థమైందా? 25% లోక సంబంధమైన ఆస్తుల మీద ఉంటుంది, ఇంకా 25% జాబు మీద ఉంటుంది. ఇంకెంత ఉంటుంది దేవుని మీద? దేవునికి చోటు ఎక్కడ ఉంటుంది? ఇంకా అంతే. ఈ 4-5 కాపాడుకోవడానికే దేవుని సన్నిధికి వస్తున్నాం తప్ప, దేవుని చోటు ఎందుకు రోజు రోజుకి వెళ్ళిపోతుంది అంటే, వాక్యం హృదయంలో నిలుస్తలే. వాక్యం హృదయంలో లేకపోతే మాత్రము ఎలా ఉంటుంది తెలుసా? నేను చెప్పే మాటలు ఈ 10 సంవత్సరాల నుంచి వింటున్నారు కదా, విని ఎప్పుడు చేసిన కదే లైట్ తీసుకుంటూ ఎక్కడ వాక్యం వినలేరండి. వినలేడు, కష్టం. వీళ్ళెవరు? భక్తిహీనులు. దేవుని మీద భక్తి లేని వాళ్ళంతా ఏమవుతారట ఇక్కడ? ఆయనలో జీవముండెను. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇప్పుడు యోబు గ్రంథం 18వ అధ్యాయం 5-6 వచనాలు. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. ఎందుకు ఆర్పేస్తాడట? ఎందుకు ఉంచాలి భక్తిహీనుల్ని? తన కోసమే వెలిగించుకున్నాడు ఈ దీపాన్ని. ఏ దీపం? మనుషుల దీపాన్ని. ఇప్పుడు ఎప్పుడన్నా మీరు కూడా ఆలోచించండి, ఒక బొమ్మను చేసి ఊపిరి ఇట్లా ఊదువండి, ఆ మట్టి బొమ్మకి జీవం వస్తుందో? చూద్దాం, వస్తుందా? రాదు. మరి మనం మట్టి బొమ్మలమే కదా. ఈ మట్టి బొమ్మకు దేవుడు ఏం చేసిండు? జీవం ఊదిండు. ఎలా ఊదిండు? యోబు గ్రంథం 27:2 వచనం. యోబు గ్రంథం 27:2 వచనం. నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములలో ఉండుటను బట్టి నా న్యాయమును పోగొట్టిన దేవుడు. ఇప్పుడు మనలో ఏ ఆత్మ ఉంది? ఏ దేవుడు ఎలా పోషణ? జీవం దేవుని ఆత్మ. మరి ఆయన సడన్ తీయాలంటే తీయలేడా? ఆయన తలుసుకుంటే ఆయన ఏం చేస్తే యోబు గ్రంథం 34:14-15 చూడండి. యోబు గ్రంథం 34:14-15 ఏమున్నది చూసిందా? ఆయన తన మనసు అంటే ఆత్మ ఆయన మనస్సు ఆయన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు. అంటే ఆయన తలుచుకుంటే ఫీజులు ఒక్కటేసారి మనకు కరెంట్ ఉన్నాయి అనుకో, అన్ని ఫీజులు ఉన్నాయి అనుకో, అందరు ఒకసారి వీకలుగా అందరు గంట ఫటా వీకేస్తే లైట్లన్నీ ఫటా ఆగిపోతుంటాయి. ఈ ఆత్మదీపాల ఫీజులు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర. నీ దగ్గర ఉన్నాయా? మరి అంతగా ఆయన మన ఆత్మ ఫీజు ఆయన దగ్గర ఉండంగా కూడా మనకి గింత కూడా భయం లేదు. ఎప్పుడు వీకేస్తాడో మనకు తెలియదు. ఆయన వెలిగించిండు, ఎప్పుడు ఆర్పుతాడో నీకు తెలియదు. ఆయన ఇష్టం. అర్థమవుతుందా అండి? ఎప్పుడన్నా వీకేయచ్చు. మరి ఆత్మదీపాన్ని మనం ఎప్పుడు వెలిగించుకోవడానికి దేవుడు మనల్ని భూమి మీదకి పంపిస్తే, ఏదేమో తోటలో ఆది తల్లి యొక్క శరీరాన్ని ధరించుకొని అందరూ భూమి మీదకి వస్తున్నారు. బ్రతికినంతకాలం బ్రతికిన తర్వాత చచ్చిపోయి పాతాళంకి వెళ్ళిపోతున్నారు.
మరి ఈ ఆత్మదీపాన్ని వెలిగించడానికి యేసుక్రీస్తు ఏం చేసిండమ్మా? 5-6 వచ్చిన చదువు. భక్తిహీనుల దీపం ఆర్పివేయబడును, ఆ, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును, ఆ. వారి గుడారంలో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపం ఆరిపోవును. ఆరిపోవును. దీపం అంటే ఏంటి? ఏంటి దీపం? మన దీపం, మన ఆత్మదీపం. ఇప్పుడు చూడండి, బాగా ఆలోచన చేయండి. దేవుని 18వ వచనం కూడా చదవమ్మా. జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు. వెలుగులో నుండి చీకటి తరుగుతారట. ఎప్పుడు? ఆరిపోయినాక నువ్వు ఉంచుకుంటావా? శవాన్ని ఉంచుకుంటావా? ఆత్మదీపం ఆరిపోయినాక ఉంచుకుంటారా? ఎంత పెద్ద గొప్పోడైనా, సార్ ఈయన 100 కోట్లు ఉన్నాయి సార్, ఉంచుకుంటాడా? ఆరిపోయింది. ఇక ఆరిపోయింది. ఇప్పుడు మనమంతా ఒక్కరోజు ఆరిపోవాల్సిందే. ఉంటారు? ఎవరు ఉండరు. ఈ ఆరిపోక ముందు మనం ఏం చేయాలి? వాక్యముతోని వెలిగించబడాలి. నువ్వు నడిచినా నీ పాదాలకు ఏముండాలట? కీర్తన గ్రంథం 119 105వ వచనము. నీ వాక్యము, దేవుని వాక్యము నా పాదములకు దీపమును. ఏదంట? నా పాదాలకు దీపం అంటే కాళ్ళకు కూడా దీపం ఉండాలట. అంటే నీ అడుగులు ఎలా ఉండాలట? వాక్యానుసారంగానే వేయాలట. నువ్వు వాక్యానుసారంగా వేయాలంటే ఇప్పుడు పొద్దున్న చూడండి, ఏదన్నా దేవుని పని కన్నా నీ పని కన్నా ముందుకు ఏం చేయాలి? ప్రభువా, ఫస్ట్ మనం సొంత ప్రార్థనలు చేసుకున్నాక దేవుని దగ్గర పశ్చాత్తాపడిన తర్వాత ఒక పని మీద పోతున్నప్పుడు దేవుని మీద ఆధారపడి మనం పోతున్నాం అనుకో, దేవుడు ఏం చేస్తాడు? నీలో ఉండి దేవుని ఆత్మ, నీలో ఆత్మ ఉంటుంది కదా. ఎలా ఉంటుంది అంటే రోమీలకు రాసిన 8వ అధ్యాయం 14వ వచనం చూడండి. రోమీలకు రాసిన 8వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ ఏమంటుంది చూడు. దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. పొద్దున్నే వేకువజామున లేచి ప్రార్థన చేసుకొని జ్ఞానం కలిగి ఉండి వాక్యాన్ని చదువుకొని మీ సొంత పనులు పోయినా దేవుని పని పోయినా ఆ పాదాలు ఎలా ఉంటాయట? వాక్యం చేత నడిపించబడతాయట. నువ్వు దేవుని కొరకు బ్రతకకుండా ఇష్టానుసారంగా బ్రతికిన ఆ పాదాలు మరొక పాదాలుగా వెళ్ళిపోతాయి. వాక్యము మనలందరినీ వెలిగిస్తుంది. ఇప్పుడు నన్ను వెలిగించింది. నేను ఆరిపోయిన దీపంగా ఉన్న ఒకప్పుడు ఈ ఆరిపోయిన దీపాన్ని వాక్యమై యేసుక్రీస్తు నన్ను వెలిగించిండు. ఆ వెలిగించిన వాక్యాన్ని తీసుకుపోయి నేను వెలిగిన, మొత్తం మీద వెలిగిన, బ్యాప్టిజం తీసుకున్న, వెలిగిన తర్వాత ఏం చేయాలి? చాలామంది ఏం చేస్తున్నారు? దీపాన్ని తీసుకుపోయి మంచం కింద పెడుతున్నారు. ఏమంటుండే ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-15. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషుల దీపాన్ని వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని. కింద అంటే మంచం కింద పెట్టరు కదా. ఎక్కడ పెడతారు? ఒక ఎత్తు ప్రాంతంలో పెడతారు. అందరికీ వెలిగించేటట్టుగా పెడతారు. అవునా? తీసుకుపోయి ఎవరికి వెలిగియొద్దు అని ఏం చేస్తారు? మంచం కింద పెడితే వెలుగు వస్తుందా? మరి మీ ఆత్మదీపం ప్రతి వారము మీరు వెలిగిండ్రు కదా. బ్యాప్టిజం జరగగానే మీలో వరం వచ్చేసింది, పరిశుద్ధాత్మ అనే వరం వచ్చింది. అర్థమైన వరం వచ్చింది. ఆ వరం ఏం చేస్తుంది? డెవలప్ చేసుకోవాలి. మెల్లమెల్లగా వాక్యంతో చదువుతూ దినదినం ఆత్మను వెలిగించాలి. ఎంత వెలిగించాలి? మీరు ఇప్పుడు 20% ఉన్నారా? 10% ఉన్నారా? అసలు ఆత్మానుసారంగానే లేరా? శరీరానుసారంగానే సంఘానికి వచ్చి శరీరానుసారంగానే శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి ఆత్మ సంఘానికి వచ్చి ఉన్నారా? రోజు ఫుల్ అయిపోతారు, ఫుల్ కంపల్సరీ అవుతారు. ఆత్మక్రియలు ఎలా ఉంటాయి? ఎన్నో బోధలు మనం వింటున్నాం, అవునా? మరి ఆత్మను ఆర్పకండి అంటున్నాడు. 1 తెస్సలోనికై 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆత్మను ఆర్పకుడి. 1 తెస్సలోనికై 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. ఆర్పేసుకున్నారు. ఆత్మను ఎప్పుడు ఆర్పేసుకున్నాము? ఒకసారి వెలిగింపబడ్డాం, అవునా? ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత, ఒక్కసారి వెలిగింపబడినాక బ్యాప్టిజం యొక్క వెలిగింపబడిన తర్వాత మనలోకి ఎవరు వచ్చింది? పరిశుద్ధాత్మ అనే వరం వచ్చింది. ఆ వరాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎవరికైనా 1,00,000 రూపాయలు ఇచ్చినాక ఈ 1,00,000 రూపాయలు ఏం చేస్తాడు? ఒట్టిగా ఉంచుతాడా? తీసుకుపోయి
గుంత తీసి గుంతలో పెడతాడా? జ్ఞానం ఉన్నోడు అయితే ఏం చేస్తాడు? దాంతో వ్యాపారం చేస్తాడు. వచ్చే సంవత్సరానికి ఆ లక్షకి ఇంకొక 25,000 లక్షనో ఎంతనో తయారు చేస్తారు బిజినెస్ తెలివి ఉన్నాడు. అర్థమవుతుందా? అన్ని ఉపమానాలు బాగానే ఉన్నాయి, కానీ మన ఆత్మ ఉపమానమే బాగలేదు. ఇలా నిజంగా ఒకప్పుడు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు వెలిగింపబడిన ఆత్మ అది రాను ఏమైపోతుందో తెలుసా? ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత హెబ్రీయులు రాసిన 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూడండి. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, పరలోక సంబంధమైన వరాలు రుచి చూచిర్రు. లేదా ఇక్కడ ఏదో కొత్తగా ఉంది, ఆత్మ జ్ఞానం ఉన్నది, భలే ఉంది, టైంపాస్కి భలే టైంపాస్ చేస్తున్నాం, భలే ఉన్నాయి వాక్యాలు పాటించడం, తర్వాత పక్కకు పెట్టేసి ప్రతి పాఠానికి ఒక మంచి కొత్తదనం, కొత్తగా ఆలోచించి ప్రతి వారం ఏంటో మీ షోలలో పడ్డది, ఎవరెవరు షోలో 1000 పాఠాలు ఎవరెవరు షోలో పడ్డాయి అన్నీ తీస్తాడు బయటికి. అర్థమవుతుందా అండి? కొత్తగా ఉన్నాయి, బాగున్నాయని వినటానికి వస్తున్నాం. విని పాటించే వాళ్ళు ఎంత, వినేసి టైంపాస్కి చేసి పోయే వాళ్ళు ఎంత. ఏదో కొత్త పాఠం కదా, కాలక్షేపం కోసం ఏదో వాళ్ళు పిలిచిరు కదా అనేది కాదు ఇక్కడ. నిజంగా గుండె మీద తీసుకోండి, మీ ఆత్మదీపం ప్రతి వారం ఎంతగా వెలిగించుకుంటున్నారో, ఎంత వెలిగింపబడుతుంది. మన ఆత్మదీపం ఆరిపోకుండా ఉండాలంటే ప్రతి వారం ప్రతిరోజు వాక్యంతో వెలిగించబడాలి. ఒక్కరోజు నువ్వు వాక్యం చదవలేదనుకో, ఆ వాక్యం దేనికి వెళ్తుంది? ఆత్మకు వెళ్ళిపోతుంది. ఆత్మను వెలిగిస్తుండాలి, లేదా ఆరిపోతుంది ఈ దీపం. ఎలాగా? నువ్వు బ్రతికున్న మృతులవే. ఇప్పుడు నీలోకి ఎవరు వచ్చిండు? పరిశుద్ధాత్ముడు వచ్చిండు. పరిశుద్ధాత్మ ఏం చేసిండు? నువ్వు మృతుడపై ఉన్న ఆత్మను వెలిగించడానికి వచ్చిండు. నీలోకి వెలిగించడానికి వచ్చి ఆ వెలిగిన ఆత్మను వాక్యం చదువుతుంటే దినదినం వాక్యంలో వెలుగుతుంటావు, 10 మందిని వెలిగిస్తావు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తెలుసో తెలియక వాక్యం వింటున్నాం, తీసుకుపోయి బైబిల్ ఏం చేస్తున్నాము? ఈ శనివారం ఆదివారం జిప్పు గుంజి పెట్టానేమా, మళ్ళీ వచ్చే శనివారానికి జిప్పు ఓపెన్ చేస్తున్నాం. అప్పటిదాకా లేవు. ఎంతమంది నిజంగా బైబిల్ ఇట్లా నలిగిపోతున్నాయి? ఆ బైబిల్ చదివి వాక్యం ఏమనుకుంటున్నారండి? వాక్యము బైబిల్ ఏంది? ఇది లోక సంబంధమైనది కాదు, నీ ఆత్మకు జీవం. ఎక్కడున్న వాక్యము? నీకు సామెతల గ్రంథం 24వ అధ్యాయం 13, 14 చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 13, 14. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది కదా, తేనె పట్ట తినుము, అది నీ నాలుకకు తీపియే కదా, నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొను. నీ ఆత్మకు జ్ఞానం అట్టిది అంటే నీ ఆత్మకు జ్ఞానము. ఇంకా రోమిలకు రాసిన 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. రోమిలకు రాసిన 7వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ఏంటంటే ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆత్మను బాగు చేసే గ్రంథం, రిపేర్ చేసే గ్రంథం. అర్థమవుతుందా అండి? ఆత్మ గ్రంథమా? ఇంకమ్మా అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధం. మళ్ళీ 14 వచనం చదువు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. సంబంధమైనదట, ఆత్మ సంబంధమైనది. ఈ వాక్యం ఏం చేస్తుంది మరి? ప్రతి మనిషిలో ఇప్పుడు మన శరీరం ఉంది. ఈ శరీరంలోకి వాక్యం ఎలాగ వెళ్ళిపోతుందంట? నీకు యాకోబు 1:21 చూడండి. అందుచేత యాకోబు 1:21 అందుచేత సమస్త కల్మషమును, మన శరీరములో సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును, విర్రవీగుతున్నట్టే దెయ్యపు ఎలా ఉంటుంది? విర్రవీగుతుంటే 4 పైసలు రాగానే మనుషులు అవుపడరు, కళ్ళకు అవుపడరు. ఇక డబ్బుంటే గండి విల్లిలాగా పొంగిపోతుంటారు. ఎంత ఎదుగుతే అంత తగ్గాలి. మన దగ్గర డబ్బు ఉందని 10 మందికి చూపించాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మన దగ్గర ఉన్న ఆ డబ్బు 10 మందికి అక్కర రాకపోతే అదే డబ్బు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. చదువమ్మా. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం అంటే మనలో ఏది విర్రవీగుతుంది? మన శరీరంలో కూర్చొని దేవుని ఆత్మ ప్లేస్లో మరొక ఆత్మ ఎంటర్ అయిపోయింది.
అమ్మా అర్థమవుతుందా? దేవుని ఆత్మ ప్లేస్లో మరొక ఆత్మ ఎంటర్ అయిపోయింది. పరిశుద్ధాత్మ ప్లేస్లో దురాత్మ ఎంటర్ అయిపోయింది. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి, ఎలాగ అయిపోయింది మన హృదయం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. అయినను వారు తమ దుష్ట హృదయంలో తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు. అంటే హృదయంలో ఏది పుట్టిస్తుందంట? దుష్టుడు మూర్ఖత్వం పుట్టిస్తున్నాడు. ఎందుకు పుట్టిస్తున్నాడంటే నీకు తెలియదు. దేవుని ప్లేస్లో, దేవుని ఆత్మ ప్లేస్లో దురాత్మ ఎంటర్ అయిపోయింది. అది ఎప్పటి నుంచి ఎంటర్ అయిపోయింది తెలుసా? సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. మూఢత్వము అంటే ఈ అపవాది ఎంటర్ అయిపోయేది. ఎలాగ ఎంటర్ అయిపోతాట? బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము దానిని అంటే ఎలా పుడుతుందట? ఈ దుష్టత్వం ఎలా పుడుతుందట? ఆటోమేటిక్గా పుడుతుందట. దేవుడు పిలిస్తేనే వస్తాడు. ఆయన దయ్యం పిలవకపోయినా వస్తాడు. దేవుని రాజ్యంలో అంత ఈజీ కాదు దేవుని వల్ల. చాలా చాలా కష్టం ఉంది భూమి మీద. ఒక ఆత్మదీపం ఆర్పియకుండా నీ ఆత్మను కాపాడుకోవాలంటే ఈ వాక్యమే మనల్ని. ఇక్కడ ఏమంటున్నామా? విర్రవీగుతున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు. వాక్యం మళ్ళీ మంచిగా చదువు తల్లి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు. వాక్యము హృదయంలో నాటబడుతుందా? నాటబడతలే. ఎవరికి నాటబడతలే. నాటబడితే మన జీవితం, మన పద్ధతి, మన ఆలోచనలు మారిపోతాయండి. హృదయంలోకి వెళ్తలే వాక్యం. ఏవి వెళ్తాయంటే లోక సంబంధమైన కొన్ని బాగా చూస్తాం, అవి బాగా మైండ్లో ఉంటాయి. ఎప్పుడో జరిగినవి కూడా మైండ్లో ఉంటాయి. కానీ వాక్యము హృదయంలోకి వెళ్తే మనిషిలో టోటల్ మార్పు వస్తుందండి. మనసు మారాలి, హృదయం మారాలి. మారతలేదండి. మన బుద్ధులు మారతలే, మన క్రియలు మారతలే, మన ఆలోచనలు మారతలే, మన మాటలు మారతలేదు. ఈర్ష్యలు, ద్వేషాలు, అసూయలు ఏమన్నా మారుతున్నాయని అవే అలాగనే కొనసాగుతుంది. ఎన్ని వాక్యాలు యేసుక్రీస్తు వచ్చి వాక్యం చెప్పినా మనలో మారతలేమంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినామో తెలుసా? బాగా ఆత్మ పరిశీలన చేసుకోండి. హెబ్రీయులకు రాసిన 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. దేవుని వల్లరా వారికి ప్రకటింపబడినట్టు మనకును సువార్త ప్రకటించబడుతుంది. కానీ వారు వినిన వారితో విశ్వాసము గల వారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైపోతుంది. ఇప్పుడు వాక్యము ఎక్కడ నాటాలేమ్మా? ఎక్కడ నాటబడాలి? హృదయంలో నాటబడాలి. హృదయంలో నాటబడాలంటే ఫస్ట్ ఆ హృదయంలో వాక్యం వెళ్ళిందనుకో దుష్టుడు బయటకు వస్తాడు. అర్థమైందా? ఈ లోకానికి తీర్పు చేయబడుతుంది, అపవాది బయటకు వస్తున్నాడని, లోకాధికారి బయటకు వస్తున్నాడని వాక్యం విన్నారు ఎప్పుడన్నా? చూడని యోహాను సువార్త 12వ అధ్యాయం 31. అమ్మ చూడు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, లోకానికి తీర్పు జరుగుతుంది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. బయటకు వస్తున్నాడు, హృదయంలో నుంచి బయటకు వస్తున్నాడు అంటే వాక్యం హృదయంలోకి వెళ్తుంది, అపవాది బయటకు వస్తున్నాడు. ఇప్పుడు వాక్యం మీ హృదయంలో నాటబడాలి అంటే మీ హృదయాలు అపవాదితో టోటల్ ఈ ఆలోచనలతో నింపబడిన తర్వాత ఇక టచ్ చేసి వెళ్ళిపోతుంది, కానీ హృదయంలో దిగుతలే వాక్యం. హృదయంలో దిగితే మనిషి మారిపోతాడండి. అప్పుడు ఇక మారిపోయిన తర్వాత దినదిన నీ ఆత్మదీపాన్ని డెవలప్ చేసుకుంటూ తర్వాత ఏం చేస్తావు, నెక్స్ట్ ఏం చేస్తావు, ఇంకా కొన్ని ఆత్మలను రక్షించే పని మీద ఉంటాం మనం. సేవకుడు కేవలం వాక్యంతో మిమ్మల్ని ఆత్మలో ఇవాళ రేపు వెలిగించేసి పవర్ నింపేసి మళ్ళీ వెళ్ళిపోయినా అనుకో, మళ్ళా ఆర్పేసుకొని వచ్చేస్తున్నారు. ఏ పనులలో ఉంటున్నారో, ఏ పని మిమ్మల్ని ఆర్పేస్తున్నదో, ఏ పని మీ వాక్యాన్ని ఎత్తుకపోతుందో చెప్పండి. ఇలాగైతే ఈ 10-20 సంవత్సరాలు మనం విన్న తర్వాత ఒకరోజు యేసుక్రీస్తు నీకు ఇన్ని సంవత్సరాలు విన్నావు కదా, ఎన్ని ఆత్మలను నువ్వు వాక్యం ద్వారా బలపరుచుకున్నావు, వాక్యం ద్వారా నీ ఆత్మను ఎంత డెవలప్ చేసుకున్నావు అని దేవుడు అడుగుతాడు. అర్థమవుతుందా దేవుని? ఇక్కడ చూడండి,
మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-15 క్లియర్ చదవమ్మా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకానికి వెలుగై ఉన్నారు. ఎవరు? క్రీస్తు సంఘంలో ఉన్న వారంతా లోకానికి వెలుగై ఉన్నారు. లేరా? మీరంతా శిష్యులు అనుకుంటున్నారు. లేదు, విశ్వాసులుగా ఉంటే మీరే నష్టపోయేది. ఈ పాటికి 1000 పాఠాలకి ఎన్ని ఆత్మదీపాలు బయటికి రావాలి చెప్పండి. అన్నాడు అపోస్తలకు కూర్చోబెట్టి గంటల తరబడి సువార్త అని చెప్పిండా? ఆయనకున్న 3.5 సంవత్సరాలు 4 సువార్తలు చెప్పుకుంటూ వెళ్ళిపోయిన అంతే. ఇట్లా కూర్చోబెట్టి ప్రతి వారము ఒక అంశాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ వచ్చి కూర్చోబెట్టి చెప్పి వాక్యం పని చేయాలి. వాక్యం ఇంకా చిన్న పిల్లల్లాగా ఇంకా మేము ఎల్కేజీలో ఉంటామనే ఆలోచనలతో మీరుంటే నష్టం మీకే. అందరిని తోసేసి అలా మిమ్మల్ని కూర్చోబెట్టిండంటే లిస్టులో ఉన్నారు, సరిదిద్దుకోండి. మీ ఆత్మదీపం ఆరిపోతున్న కొత్త ప్రాణంలో ఉన్న దీపాన్ని ప్రతి వారం వెలిగిస్తున్నా మళ్ళీ ఆర్పుకొని వస్తున్నారు. మీ ఆత్మదీపం మీలో వెలుగుతుంటే 10 మందిని వెలిగిస్తాం, లేదా ఆర్పిస్తాం. ఇప్పుడు బైబిల్ అపవాది ఏం చేస్తే మీ తినిన వెంటనే మీ మనోనేత తెరవబడుతుంది. దేవుడు ఏం చెప్పాడు? తినిన వెంటనే చస్తావన్నాడు. చావలే. నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు, సేవకుడు ఎన్ని అన్నా నువ్వు ఏం కాలే అంటే నువ్వు బాగున్నావు, లోకపరంగా బ్రతుకుతున్నావు అంటే హ్యాపీగా ఉన్నావు, నీకు పరలోకం ఇస్తానికి కలలుగా అంటున్నా. లేదు, దానికి తెలుసు నిన్ను దేవుని మత్తులో ఉంచుతుంది, వాక్యం చదవనిస్తుంది. క్రియలు సత్క్రియల దగ్గరకు వచ్చే వరకలా నేను మోసం చేస్తున్నది అది అపవాది. ఈ సీక్రెట్ విడుదల కానియదు. నువ్వు పాతాళం దగ్గరికి పోయేంత వరకు నిన్ను ఎలా ఒక భ్రమలో ఉంచుతుంది. నాకు కాకపోతే ఎవరికి ఇస్తాడు? పరలోకం దేవుడున్న లోకానికి ఆత్మను చేర్చాలంటే అంత ఈజీ కాదు. మీరు లోకంనకు వెలుగై ఉన్నారు. లోకానికి వెలుగై ఉన్నారు. ఎవరు? మీరే కూర్చున్న వాళ్ళు మీరే వెలుగై ఉన్నారా? మీరు మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. చెప్పండి, మీరు ఆలోచన చేయండి. ఒక మంచి మాట మీకు చూపిస్తా. యోబు గ్రంథం 17వ అధ్యాయము 12-13 చూడండి. యోబు గ్రంథం 17వ అధ్యాయం 12-13 చూడండి. రాత్రి పగలనియు ఏందంట? మనం భ్రమలో ఉన్నాం. రాత్రి పగలని చీకటి కమ్ముటయే వెలుగనేది ఇక్కడ చూడండి. ఈ వాక్యం అనే వెలుగు లేకపోతే అందరి జీవితం ఎలా ఉంటుందట? వాక్యం హృదయంలో లేకపోతే, వాక్యం కుటుంబంలో లేకపోతే, వాక్యం మన హృదయంలోకి రాకపోతే మన బతుకులు ఎలా ఉంటాయట? మనం భ్రమలో ఉంటాం. ఎలా ఉంటామంటే ఇక్కడ చూడండి. చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. ఆశ ఏదైనా నాకు ఉండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా పక్క చీకటిలో ఏమంటే చీకటిలో పక్క పరుచుకుంటున్నామంటే ఏ చీకటి? వాక్యం లేని చీకటి. వాక్యం హృదయంలోకి వచ్చిందనుకో ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేసిండంట చూద్దాం. 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి అంటే ఏంటి? చీకటి అంటే ఏంటి? మనం చీకటిలో ఉన్నాం అనుకో, గ్రహించలేదు. ఇప్పుడు అపవాది నీ హృదయంలో ఉందనుకో, వాక్యం గ్రహించగలుగుతారా? మళ్ళీ ఏమైపోతారట? మత్తయి సువార్త 13వ అధ్యాయం 12, 13, 14 చదవండి. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండి ఇప్పుడు ఈ వాక్యం చెప్తుండే మీరు చూస్తున్నారు కదా? చూస్తున్నారు. ఓకే, కళ్ళు ఉన్నాయి కాబట్టి చూస్తున్నారు. నెక్స్ట్ వినుచుండియు వినకయు. చెవులు ఉన్నాయి కదా? చెవులు ఉన్నాయా? వింటున్నారు. ఓకే, గ్రహింపకయునున్నారు. అంటే వింటారట, చూస్తారట, కానీ గ్రహింపలేరట. గ్రహింపకుండా ఉండడానికి కారణం ఎవరంటే మరొకరు పరిశుద్ధాత్మ ముసుగులో ఇంకో దురాత్మ ఉన్నది. ఆవిడ విననీయడు. ఖాళీ చూస్తారు, వింటారు. హృదయలకు మాత్రం వాక్యం పోదు. నువ్వు హృదయలకు వాక్యం పోతే నీ ఆత్మ వెలిగింపుడు ఎట్లుంటుందో 10 మందిని వెలిగిస్తావు. ఒక రోజు అడుగుతాడు, నువ్వు ఎన్ని సంవత్సరాలు వెలిగించినవయ్యా, ఎన్ని ఆత్మలను వెలిగించినావు అని అడగడా? చెప్పండి.
ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని కల్లారా చూచి కల్లారా వీడియోలు చూపిస్తున్నా. గంట సేపు అర్థం ఒక అంశానికి తగ్గట్టుగా అన్ని చూపిస్తున్నా. తర్వాత వాక్యం కూడా మీ మైండ్లోకి ఎక్కిస్తున్నా. మీ ఎంత చెప్పినా ఆత్మానుసారంగా చెప్పిన మళ్ళీ ఎర్రగనట్టు సైలెంట్గా బయటికి వినక మళ్ళా శరీర సంబంధమైన కోరికలు తీర్చుకుంటూ శరీర పనులే ఉంటారు. కోరావు కుటుంబం తెలుసు కదండి, దేవునికి వ్యతిరేకంగా ఏమైపోయిందో తెలుసా? బ్రతుకున్నప్పుడే కుటుంబం లేచిపోయిందండి. చూడండి ఒకసారి సంఖ్యాకాండం 16:31 నుంచి చూడండి. సంఖ్యాకాండం 16:31 నుంచి 36 వరకు చూడండి. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నేరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వీళ్ళంతా ఎవరు? వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికిన వాళ్ళు. ఇప్పుడు ఎందుకు అయితే లేదు అని అనుకుంటారా? యేసు రక్తం ఆపుతున్నది. పాత నిబంధనలో భయంకరంగా దేవుడు తప్పు చేస్తే లేపుకుంటూ వచ్చిండు. ఇప్పుడు అందరినీ పెరగనిస్తున్నాడు, గురుకుల్ని పెరగనిస్తున్నాడు, మంచి గింజల్ని పెరగనిస్తున్నాడు. కొత్తకాలం ఉంది కదా, ఆ టైం దాకా వెయిటింగ్. బాగా వినా, చదవమ్మా. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. 35 వరకు. వారి చుట్టూనున్న ఇజ్రాయెల్ అందరూ వారి ఘోష విని భూమి మనల్ని మృంగివేయనేమో అనుకుని పారిపోయిరి. మరియు యెహోవా నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసేసింది. ఏంటిది? వాక్యం వాక్యానుసారంగా లేకపోతే ఇలా మన బ్రతుకులు కూడానండి మిమ్మల్ని ఏం చేస్తున్నా తెలుసా? ఆత్మ ఆరిపోతుంది. ప్రతి వారం ఆత్మ ఆరిపోతే ఒక మంచి పాటల ద్వారా మళ్ళా మిమ్మల్ని మనోనేత తెరిపించడానికి వాక్యం మీ హృదయంలో నాటబడాలని, మళ్ళా వాక్యంతో వెలిగింపబడాలని నేను పోరాటం చేస్తున్నా. మీకు అర్థం కావట్లే. యాకోబు 5:19-20 వచనాలు. యాకోబు 5:19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనానో సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల, సత్యానికి ప్రతి వారం సత్యంకి పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. 20 వచనం చివరి మాట చదువు. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని. యాకోబు 4:16-17. యాకోబు 4:16-17. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. నిజంగా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎవ్వరు చూస్తలేరు, ముసుకేసుకొని చెడ్ల పనులు చేసుకుంటూ ఈ వాక్యానుసారంగా లేకపోతే మన బ్రతుకులు కుప్పకూలిపోతే దేవుని వాళ్ళారా. అర్థమవుతుందా? మనం దేవునిలో ఉన్నామని అనుకుంటున్నాం కానీ ముసుకేసుకొని బ్రతుకుతున్నాం. బయటికి పోతే నిజంగా బతుకులు ఎలా ఉన్నాయో మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మీ గుండె మీద చేతేసుకోండి. ఇప్పటికైనా ఒక సేవకుడి ద్వారా దేవుని ఆత్మ మాట్లాడుతుంది, మీరు ఖండించి గద్దించి బుద్ధి చెప్తుందంటే మీరు హృదయంలో స్వీకరించాలి. హృదయాలు నొచ్చుకుంటే అప్పుడు మీలో మార్పు వస్తాయి. ఇప్పుడు కూడా వాక్యాన్ని మీరు ఆరిపోయిన దీపాలను వాక్యంతో వెలిగించబడుతున్నారు మీరు. అర్థమవుతుందా? ఇంకేమంటున్నా చూడ. సామెతల గ్రంథం 13:9 వచనం. సామెతల గ్రంథం 13:9 నీతిమంతుల వెలుగు తేజరిల్లును. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. నీతిమంతుల వెలుగు తేజరిస్తలట. ఎలాగా? వాక్యంతో. వాక్య క్రియలు ఉండాలి, సత్క్రియలు ఉండాలి. పరలోకానికి ఎక్కిపోయే క్రియలు మనలో ఉంటే ఆ కన్న తండ్రి, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఈ క్రీస్తు సంఘంలో ఎవరయ్యా నిజంగా ఉన్నారు అని ఎవరు అని ఆ తండ్రి ఎదుర్కొంటాడు. అలా కనీసం ఇంతమందిలో ఒక్కరిని డెవలప్ చేసుకుంటారు, ఒక్కరిని కాపాడుకుంటుంటాడు. ఇలా ప్రపంచం అంతా ఏమైపోతుందండి? వినేవారుగా ఉంటున్నాము. నిజంగా రోజుకి వాక్యము హృదయంలో ఉండనిస్తలేదండి. ఆశలు ఎక్కువైపోతున్నాయి. అపవాది ఒత్తుకొస్తుంది. మీకు తెలుస్తలే. ఈ టైంలో గట్టిగా నిలబడే టైం ఇది.
భక్తిహీనుల దీపము భక్తిహీనుల దీపం ఆరిపోవును. ఎవరు మళ్ళీ చదవమ్మా. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. నీతిమంతుల వెలుగు తేజరిల్స. ఎప్పుడు 10 మందిని వెలిగిస్తుంటామా? భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఆరిపోతుందట. ఆరిపోతున్నది కూడా మనకు తెలియకుండా ఆరిపోతుంది. ఎందుకంటే మనం బ్రతుకున్న మృతులమే. ఒకవేళ బాప్టిజం తీసుకున్నాక మనలోకి పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా? పరిశుద్ధాత్మ మనలోకి వస్తే ఏం చేస్తాడు? ఒక్కసారి చూద్దాము. 1 యోహాను 1 అధ్యాయం 3-4 వచనాలు చదవండి, ముగించేస్తా. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును. యోహాను 1 అధ్యాయం 3-4 వచనాలు చదివిన తర్వాత 5, 6, 7 చదవాలి. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు. మాతో ఎవరంటున్నారు ఇక్కడ? అపోస్తులు, 12 మంది అపోస్తులు వాళ్ళు ఎలా ఉన్నారమ్మా? అపోస్తుల సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతెగక ఉన్న అనేక మందిని, ఈ అపోస్తుల బోధలో ఉన్న వారిని హెచ్చరికలు చేస్తున్నారు. ఎలాగా? మీరందరూ మాతో సహవాసం ఉంటే ఎలా ఉండాలని ఇక్కడ చెప్తున్నారు చూడండి. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితోను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఎవరంట దేవుడు? వెలుగు. మరి వెలుగుని ఎప్పుడు వెలిగించిండు? యెహోవా పెట్టిన దీపం ఏంటిది? ఆత్మ వెలుగే. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యంను జరిగింపకుందము. చూసారా? వెలుగు అంటే ఏంటి? వాక్యం అనే వెలుగు నీలోకి వస్తే, ఆత్మను రోజు రోజుకి డెవలప్ చేస్తే, ఈ ఆత్మ వెలిగింపబడిన తర్వాత చీకటి ఛాయలు ఏమైనా వెతుకుతాయా? యోహాను సువార్త 3వ అధ్యాయం 19, 20, 21 ఇక్కడ 3 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19, 20, 21. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని వాక్యం అనే వెలుగు లోకానికి వచ్చింది. తమ క్రియలు చెడ్డవైనందున, మన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించరట. వెలుగంటే వాక్యాన్ని ప్రేమించరు. వెలుగంటే ఏంటి? వాక్యాన్ని ప్రేమించరు. ఈ వాక్యం ఏం చేస్తే నీ ఆత్మను వెలిగిస్తుంది. నీ పాదాలకు వెలుగై ఉంటది, నీ ఆత్మకు వెలుగై ఉంటది. మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తారు. అంటే చీకటి ఛాయలు, చీకటి జీవితాలు, చీకటి బతుకులు అపవాది ఏం చేస్తుందండి? ఇక పతనం చేస్తుందండి. పతనాలు. మనము మన యవ్వన ప్రాయంలో ఇవాళ ఏదో ఎంజాయ్ చేసుకుంటాం, మనం బ్రతుకుతుంటాం కదా. ఒక్కరోజు ముసలి ప్రాయంకి వచ్చే వరకల్లా మనకి ఎవ్వరు ఉండరండి, దిక్కుండరు. ఇలా వాక్యముతో నీ జీవితాలు కట్టుకో, నీ ఆత్మను కట్టుకుంటే నిన్ను దేవుడు అస్సలు వదలడండి. నువ్వు ఎన్నిసార్లు పడిపోయిన అపవాది నిన్ను పడగొట్టినా లేపుతాడు. ఒకలా నువ్వు దేవుని మాటలు ఎన్నిసార్లు విన్నా దేవుడు పరిశీలించాడు. ఈయన అపవాది మనిషినా నా మనిషి, నా కోసం పోరాడి ఓడిపోతున్నాడా అనేది దేవునికి తెలియదా? ఇక్కడ ఏమంటాడు చూడండి. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని, వెలుగు లోకానికి వచ్చింది. తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్కార్యములు చేసేవాడు వాక్యాన్ని ద్వేషిస్తారట. తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. చెప్పండి, నాకు పరలోకం కావాలి అన్నప్పుడు మరి నేను ఎలా ఉండాలి? నా ఆత్మని ఎలా కాపాడుకోవాలి? కరెక్ట్ సేవ చేసే వారికి అన్ని నిందలు, అవమానాలు. యేసుక్రీస్తుని ఏమన్నారమ్మా? తిండిపోతూ, తాగుబోతూ, పాపులతో స్నేహం. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఈ లోకంతో స్నేహం చేస్తే వాళ్ళని ఏమంటుంది? వ్యభిచారులారా అంటుంది. లోకంతో స్నేహం చేస్తేనే వ్యభిచారులట. వాక్యం అండి లోతుగా వెళ్ళిపోతే మన జీవితాలని మీరు
ఈ వాక్యంతో మీ హృదయాలను మీ ఆత్మలు కట్టుకోవాలనుకుంటేనే మీకు మేలు. మిమ్మల్ని నిలబెడుతుందంటే మీరు సరిదిద్దుకోకపోతే ఈ వాక్యం మీకు పనిచేయదండి, రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు నాయన నాకు పలానా రోగం వచ్చింది అనగానే ఏం చేస్తాడు ఆయన? ట్యాబ్లెట్ ఇస్తాడు. ఆ ట్యాబ్లెట్ వేసుకోకుండా ఒక 10 సంవత్సరాలు దాక్కున్నాక ఇది అప్పటిదాకా కూడా పనిచేస్తుంది అని 10 సంవత్సరాల దాకా ట్యాబ్లెట్ వేసినావు అనుకో, టైం అయిపోతుంది. దాన్ని ఏం చేస్తారమ్మా? పాయిజన్ అయిపోతుంది. పలానా టైం వరకే ఉంటుంది, డేట్ వరకు ఉంటుంది, తర్వాత పాయిజన్ అయిపోతుంది. వాక్యం కూడా అంతే. మీరు వాక్యానికి లోబడితే మీ బ్రతుకులనే మారుస్తుంది. వాక్యానికి వ్యతిరేకంగా ఉందనుకో మీ ఆత్మను పంపించేస్తుంది పాతాళం. బైబిల్ ఏమవుతుంది? నువ్వు నమ్మి విశ్వసిస్తే బ్యాప్టిజం తీసుకుంటే ఆత్మ రక్షింపబడుతుంది, లేదా శిక్షింపబడుతుంది అంటున్నాడు. ఒక్క క్షణంలో ఆత్మ పాతాళంకి వెళ్ళిపోతుందట. మరి అంత స్పీడ్ ఎందుకంట? ఇది ఆత్మలోకం. ఒక శరీరం ఉన్న లోకంలో ఆత్మ మనలో నివసిస్తుంది కాబట్టి ఒక్క క్షణంలో ఆత్మ వెళ్ళిపోతుంది. జాగ్రత్త దేవుని వాళ్ళారా. 2 కొరింథీయులు 10వ అధ్యాయం 7వ వచనం. ఎవడైనను తాను క్రీస్తువాడని నమ్ముకుని అతడు ఎలాగో క్రీస్తువాడో అలాగే మేముని క్రీస్తువారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకోవాలి. చాలా ఉన్నాయి వాక్యాలు దేవుని వాళ్ళ పాటేసి ముగించి. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు అనేక సంగతులు మాకు తెలియజేసావు. బిడ్డలు నాయన హృదయపూర్వకంగా నైనా నీ సన్నిధానానికి చేరి తండ్రి చేసిన బలహీనతలు, చేసిన పాపాలను, ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు నాయన పశ్చాత్తాపంతో తన బిడ్డలు నాయన నీ సన్నిధికి చేరిండ్రు తండ్రి. వాళ్ళు చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వండి తండ్రి. దినదినం ఆత్మీయంగా ఎదిగే శక్తిని, బలాన్ని దయచే నాయన. నీ వాక్యము ఎన్నోసార్లు అపార్థంలోకి వెళ్ళిపోయింది తండ్రి. ఇలా ప్రవక్తలు చెప్పిన ప్రతి మాట అపార్థంలోకి వెళ్ళిపోయినాయి నాయన. మరి ఎవరైతే హృదయపూర్వకంగా స్వీకరించి దాన్ని సరిదిద్దుకునే గొప్ప అవకాశం బిడ్డలకు దయచేయమని మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమెను అందరికీ వందనాలండి.